హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్ స్కీమ్కు బదులుగా మరో పెన్షన్ స్కీమ్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించాలని తాజాగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత భేటీ అయిన ఈ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉద్యోగుల కోసం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు. దీనివల్ల సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇందుకోసం సుమారుగా 10,579 కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. పారిశ్రామిక ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రాబోతుందని కేంద్ర మంత్రి చెప్పారు. బయోటెక్నాలజీ, బయోసైన్స్ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని తొలగించి తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఉద్యోగుల సంఘాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త పెన్షన్ విధానానికి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త ఏకాభిప్రాయం కుదిరింది. ఎన్పిఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాక్టర్ సోమనాథ్ చైర్మన్గా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డాక్టర్ సోమనాథ్ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోని 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థల్లో సంప్రదింపులు జరిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఇక ఉద్యోగుల పెన్షన్ అంశానికి ప్రధాని మోడీ సీరియస్గా తీసుకున్నారని చెప్పారు. కమిటీ సిఫారసు మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక 25 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ యూపీఏ స్కీమ్ 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ₹10,000 వరకు పెన్షన్ వస్తుందని చెప్పారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60% పెన్షన్ ఇస్తారని వెల్లడించారు. ఉద్యోగుల పెన్షన్తో పాటు మరో 2 నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రం వేసింది. బయో E3 విధానంతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ నిర్వహించే కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమీకృత కేంద్ర రంగ పథకం సైన్స్ స్కీమ్తో విలీనమైన 3 ప్రధాన పథకాలను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో సైన్స్ టెక్నాలజీ ఆవిష్కరణలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం శాస్త్ర సాంకేతికతల్లో సామర్థ్య పెంపుతో పాటు పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడం విజ్ఞాన్ ధారా పథకం ప్రాథమిక లక్ష్యం. ఈ పథకం అమలు విద్యా సంస్థల్లో పూర్తిగా సన్నద్ధమైన పరిశోధన, అభివృద్ధి ప్రయోగాలకు ప్రోత్సహించడం ద్వారా దేశంలోని శాస్త్ర సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుందని. ఈ యూనిఫైడ్ స్కీమ్కి సంబంధించి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈ యూపీఎస్లో అత్యంత కీలకమైన వేతనంలో 50% పెన్షన్గా ఇస్తానన్న హామీ, ఈ పదవి విరమణ అనంతరం ఆదాయం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక డిమాండ్ను నేరుగా పరిష్కరిస్తుంది. కుటుంబ పెన్షన్, కనీస పెన్షన్ వంటివి ఇతర ముఖ్యమైన హామీలు. ఇవి పదవి విరమణ అనంతరం ఈ ఉద్యోగి ఆర్థిక భద్రతకు మరింత పెంచడానికి తోడ్పడతాయని వివరించారు. చివరి 12 నెలల సగటు కొత్త స్కీమ్ కింద పదవి విరమణ చేసిన వారి పదవి విరమణకు ముందు చివరి 12 నెలల వరకు సర్వీస్ నుంచి వారు సగటు మూల వేతనం 50% పెన్షన్గా లభిస్తుంది. కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి కోసం ఈ బెనిఫిట్ను రూపొందించారు. 25 ఏళ్ల లోపు లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులకు సర్వీస్ కాలానికి అనుగుణంగా పెన్షన్ ఉంటుందని తెలిపారు. ఆ ఉద్యోగి ఒకవేళ మరణిస్తే అతడు మరణానికి ముందు పొందుతున్న పెన్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 60% మొత్తాన్ని వారి కుటుంబానికి పెన్షన్గా ఇస్తారు. ఈ నిబంధన ఉద్యోగిపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రతకు కల్పిస్తుందని తెలిపారు. అండ్ ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే నెలకు ₹10,000 కనీస పెన్షన్కు కూడా ఈ పథకం హామీ ఇస్తుందని తెలిపారు. తక్కువ వేతన స్కీమ్లు
కలిగిన ఉద్యోగులకు దీనితో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఇది ధృవోల్బణం పదవీ విరమణ తర్వాత నెలకొనే ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణ కలిగిస్తుందని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్.